హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ GeekyBala టెక్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకు రెడ్మీ 10 ప్రైమ్ మొబైల్ని రిలీజ్ చేసింది కదా, సో xiaomi కంపెనీ. సో ఈరోజు దాని యొక్క స్పెసిఫికేషన్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇదేంటంటే గ్లోబల్గా లాంచ్ చేసింది. అదేవిధంగా మనకు ఆల్రెడీ రెడ్మీ 10 మొబైల్ ఉంది కదా, సో దాన్ని రీబ్రాండ్ చేసి సో దాని యొక్క పేరు మార్చి మనకు మన ఇండియాలో మొబైల్ని రిలీజ్ చేసింది రెడ్మీ 10 ప్రైమ్ మొబైల్గా. సో యాక్చువల్గా మనకు ప్రైమ్ మొబైల్స్ వచ్చేసి మనకు రెడ్మీ 9 ప్రైమ్ ఉంది. సో అలా మొబైల్స్ ఉన్నాయి కదా, సో వాటి యొక్క ప్రైస్ మనకు 10,000 to 11,000 ఉండేది. బట్ ఈ మొబైల్ వచ్చేసి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి రిలీజ్ చేశారనమాట. సో మనకు 4GB 64GB వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 12,500 ఉంది. సో అలాగే మనకు 6GB 128 వచ్చేసి 14,500 ఉంది. 500 రూపీస్ పెట్టారనమాట మనకు. సో ఇది వచ్చేసి దీని యొక్క సేల్ వచ్చేసి September 7th నుంచి అమెజాన్లో మనకు సేల్ ఉంటుందన్నమాట. సో దీనిలో వచ్చేసి మెయిన్గా మనకు వచ్చేసి మీడియాటెక్ G88 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది వచ్చేసి మీడియాటెక్ వచ్చేసి ప్రీవియస్గా మనకు G85 ఉంది కదా, సో దాని యొక్క సక్సెసర్ అనమాట మీడియాటెక్ G88 ప్రాసెసర్. అదేవిధంగా మనకు దీనిలో ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. 507 పిక్సెల్ పర్ PPI ఉంటుంది దీంట్లో. సో మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. సో డిస్ప్లే వచ్చేసి ఫుల్ హెచ్డి డిస్ప్లే. నెక్స్ట్ వచ్చేసి పంచ్ హోల్ డిస్ప్లే యూజ్ చేశారు దీంట్లో. సో ఇదనమాట. సో మనకు డిస్ప్లే వచ్చేసి మనకు 6.5 ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది దీంట్లో. ఇంకా అదేవిధంగా వచ్చేసి మనకు పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసి 504 వచ్చేసి PPI ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ ప్లస్ బ్లాక్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకు గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేశాడనమాట. సో ఇదనమాట డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి LCD డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లే అయితే కాదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కెమెరాస్, ఫ్రంట్ వచ్చేసి మనకు 8 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంటుంది. ఇది వచ్చేసి మనం ఫుల్ హెచ్డి వీడియో తీయొచ్చు. అట్ 30 FPS దాకా మనం ఫుల్ హెచ్డి వీడియో తీయొచ్చు. ఇది 4K అయితే సపోర్ట్ చేయదు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు క్వాడ్ కెమెరాస్ ఉంటాయి. మనకు మెయిన్ సెన్సార్ వచ్చేసి 50 మెగాపిక్సెల్. నెక్స్ట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి డమ్మీ కెమెరాస్ అనమాట, రెండు ఉంటాయి. 2 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్. ఒకటి వచ్చేసి డెప్త్ సెన్సార్ అనమాట. ఇంకోటి వచ్చేసి సంథింగ్ సెన్సార్ ఉందన్నమాట. సో ఇవన్నమాట 4 క్వాడ్ కెమెరా సెటప్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకు సామ్సంగ్ సెన్సార్ అనమాట. ఇది వచ్చేసి సోనీ సెన్సార్ అయితే కాదు, ఇది సామ్సంగ్ సెన్సార్. ఇది పర్లేదు, క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి మనకు 25 watts ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇది ఓన్లీ 18 watts మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇది 25 watts అయితే సపోర్ట్ చేయదు. బట్ వాళ్ళ బాక్స్లో మనకు 25 watts ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. మనకు వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ ఏంటంటే దీనిలో మీడియాటెక్ హీలియో G88 ప్రాసెసర్. ఇది వచ్చేసి ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకు ప్రీవియస్గా G85 ప్రాసెసర్ ఉంది కదా, దాని యొక్క సక్సెసర్ అనమాట. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. సో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో గేమింగ్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీటి ప్రైసింగ్ వచ్చేసి మనకు కొంచెం ఎక్కువనే పెట్టారు. సో ఇది వచ్చేసి 4GB 64GB వచ్చేసి మనకు 12,500 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి 6GB 128GB వచ్చేసి మనకు 14,500 ఇచ్చారు. సో ఇది వచ్చేసి చాలా రేట్ ఎక్కువ పెట్టారు. సో 11,500 ప్లస్ మనకు ఆఫర్ ఇచ్చింటే, ఏదైనా కార్డ్ ఆఫర్ ఇచ్చింటే చాలా బాగుండేది. బట్ కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేశారు. సో బట్ వీళ్ళు ఇప్పుడు చేసిన ప్రైస్ ఇంక్రీజ్ చేసి పెట్టారు. మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళు రేట్ పెంచే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మనకు రీసెంట్గా రెడ్మీ నోట్ 10 ఉంది, రెడ్మీ నోట్ 10 Pro, అదేవిధంగా రెడ్మీ. సో వీటికి ఆల్రెడీ కంటిన్యూస్గా 500 పెంచుకుంటూ వస్తున్నారు. సో ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళు రేట్ పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. సో కాబట్టి వీళ్ళు ఎందుకు చేస్తారో ఏమో అర్థం కావట్లేదు. సో రెడ్మీ నోట్ 10 సిరీస్లో పదే రేట్లు ప్రైసింగ్ పెంచుతూ పోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అదేవిధంగా రియల్మీలో కూడా అలానే పెంచుతూ ఉన్నారు. సో ఓకే, దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయన్నమాట. మీకు స్పెసిఫికేషన్స్కి ప్లస్ ప్రైసింగ్కి ఏమన్నా తేడా ఉందా, లేదంటే ఇది గుడ్ ప్రైసింగ్, ఇది మీకు నచ్చిందా లేదా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.